ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. Wish you many more happy returns of the day. నాయనా, నీ లవర్ అయినా ఈ అమ్మాయి పేరు మీద దేవుడి పూజ అద్భుతంగా జరిగింది. కానిస్టేబుల్, ఆ కార్ ఆపు. ఆపండి ఆపండి. దిగండి. ఏంటమ్మా అంత స్పీడ్గా వస్తున్నావు? అంటే సార్ అది అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో ఏంటో, ఈ ఫాస్ట్లో ఎవరినైనా గుద్దేవనుకో వాడు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాడు. సరే సరే, ఆ లైసెన్స్ అవిది. అది లైసెన్స్ ఏంటి ఇంట్లో ఉందా? అవును సార్. అవునా, అవన్నీ ఇంట్లో ఉంచమ్మా. మేము కారుని సీజ్ చేస్తాం, నువ్వు కోర్టుకు వద్దు కానీ. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. అవన్నీ కుదరవు. ప్లీజ్ సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. అవన్నీ కుదరవమ్మా. సార్ కానిస్టేబుల్, నువ్వు కారుని సీజ్ చేయి. ప్లీజ్ సార్. అవన్నీ కుదరవని చెప్తున్నాను కదమ్మా, వినేదే లేదు. అయ్యో వద్దు సార్. నో ఛాన్స్. ఏంటి నా చిట్టి గుండె చిట్కెలు వేస్తుంది? ఏమైంది బంగారం? ఎవరొస్తున్నారని ఈ హ్యాపీనెస్? సార్ ప్లీజ్ సార్. అక్షిత, ఈ ఒక్కసారికి వదిలేండి సార్. కావాలంటే ఈసారి నుంచి లైసెన్స్ అవి పెట్టుకుని తిరుగుతాను సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. ఏ లవ్లీ హార్ట్. ప్లీజ్ సార్ ప్లీజ్. అక్షిత ఏంటి పోలీసులున్నారేంటి? అక్షిత, చంటి, అక్షిత ఏమైంది? ఎందుకు నిన్ను పోలీసులు ఆపారు? ఏంటి ప్రాబ్లం? ఫాస్ట్ గా వస్తున్నానని ఆపారు. లైసెన్స్ ఆర్సీ బుక్ అడుగుతున్నారు. అడిగితే చూపించండి, ప్రాబ్లం ఏముంది? ఉంటే చూపించేదాన్నే కదా. అంటే నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా? లైసెన్స్ ఉంది కానీ ఇంట్లో ఉంది. ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ ఎస్ఐ గారు ఒప్పుకోవట్లేదు. ఏంటి నీలాంటి బ్యూటిఫుల్ గర్ల్ రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోలేదా? మనిషినా వాడు? చంటి గారు ప్లీజ్, చంటి గారు మీరే నాకు హెల్ప్ చేయాలి. ఎలాగైనా మీరు నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయండి. ఈ విషయం మమ్మీకి తెలిసిందంటే లైసెన్స్ లేకుండా బయట తిరిగినందుకు నన్ను తిడుతుంది. చంటి గారు ప్లీజ్, చంటి గారు. మీరు నన్ను మరీ అంతలా రిక్వెస్ట్ చేయాల్సిన అక్కర్లేదు. జస్ట్ ఆర్డర్ వేయండి చాలు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. మీరు నడిచే దారిలో నా జీవితాన్ని పరదా చేసి పరుస్తాను. అవన్నీ వదిలేయండి, ముందు ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేయండి ప్లీజ్. నాకు చెప్పారుగా, మీరు రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు చూడండి నేను సెట్ చేస్తా. సార్ నమస్తే సార్, మీతో కొంచెం మాట్లాడాలి సార్. దేని గురించి? అది సార్ కొంచెం పర్సనల్ సార్. ఏమయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళు. ఇప్పుడు చెప్పు.
సార్ అదిగో ఆ కారు గురించి. ఆ, లైసెన్స్ లేదు, ఆర్సీ లేదంట. అందుకే కేసు బుక్ చేస్తున్నా. సార్ ప్లీజ్ సార్, మీరు అలా బుక్ చేస్తే పాపం ఆడపిల్ల బుక్ అయిపోతుంది సార్. సార్ ఆ అమ్మాయి ఫస్ట్ మిస్టేక్గా కన్సిడర్ చేసి వదిలేయండి సార్. ఫార్మాలిటీస్గా ఏమైనా కావాల్సి వస్తే నేను చేస్తాను సార్. ఆ అమ్మాయి కోసం డబ్బులు ఇస్తా అంటున్నావు. ఆ అమ్మాయి ఏమవుతుంది ఏంటి నీకు? నా లవర్ సార్. సార్ 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 ఏమైంది సార్? సార్, సార్ సార్, సార్ లేవండి సార్ సార్ ఏమైంది సార్? సార్ లేవండి సార్. సార్ 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 లేవండి సార్. ఏమైంది సార్? సార్ సార్ లేవండి సార్. ఏమైంది సార్? లేవండి సార్. హే తప్పకుండా అయ్యా, తప్పకండి. సార్ మెల్లగా లేవండి సార్. జాగ్రత్త. ఏంట్రా నువ్వు చెప్తుంది? నిజం సార్. ఆ అమ్మాయితో నీకు లవ్వా? ఏనుగు పిల్లకి ఎలక పిల్లకి లవ్వేంట్రా? సార్ ప్రేమ గుడ్డిది అంటారు కదా సార్, ఆ స్టైల్లోనే ప్రేమించుకున్నాం సార్. మా కళ్ళకి మనసులే కానీ ఆకారాలు కనబడవు సార్. ఒరే, నువ్వు ఇచ్చిన ఈ షాక్కి నాకు ఏమీ కనబడట్లేదురా. మరి కారు సంగతి? అర్జెంటుగా ఆ అమ్మాయిని కార్ని తీసుకెళ్ళిపోరా. మరి ఈ ఫార్మాలిటీ? నీ ఫార్మాలిటీ వద్దు, నువ్వు వద్దురా నాయన. నీకు దండం. ముందు ఆ కారుని తీసుకుని వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పోరా రే. సార్. థ్యాంక్ యూ సో వెళ్ళు, మచ్. వెళ్ళు. వెళ్ళరా నాయన, వెళ్ళు. అక్షిత, ప్రాబ్లం సాల్వ్డ్. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అవును, ఎస్ఐ గారేంటి కళ్ళు తిరిగి పడిపోయారు? ఆయనకేం చెప్పావు? అది నిజం చెప్పాను. ఏంటా నిజం? ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో నీకు ఖచ్చితంగా చెప్తాను. పెద్ద ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేశావు. చాలా థ్యాంక్ యూ చంటి. ఒరే చంటి, అక్షిత సెకండ్ ఇస్తే గాల్లో తేలిపోయి హగ్గిస్తే డ్రీమ్లోకి వెళ్ళిపోతున్నావు. డైరెక్ట్గా వచ్చి ఐ లవ్ యూ అంటే ఏమైపోతావురా నువ్వు? ఏమైనా కానీ తనని నేను అస్సలు వదలను. అయ్యి మన ఫాలో 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 అయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.